ఏంటి శివగామి, నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నీ బాధలు కష్టాలు తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టు అని వేడుకోవడానికి వచ్చావా? చూసావుగా, నువ్వు ఎంతో కష్టపడి ముందుకు తీసుకుని వచ్చిన వనజ కేసు నుంచి చిటికెలో బయటకు వచ్చేశాను. నేను నిర్దోషి అని ప్రూవ్ అయింది. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నిన్ను టార్చర్ పెట్టడం మానను. నీ తలరాత అలా ఉంది, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నేను పెట్టే టార్చర్ అనుభవిస్తూ ఏడుస్తూ బ్రతకాలి, అంతే. నేనిక్కడికి ఎందుకు వచ్చానో కూడా నీకు తెలీదు. నీ పాటికి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. అదే చెప్పాగా, నువ్వు నన్ను వేడుకోవడానికి వచ్చావని. కాదు. పోనీ బ్రతిమాలుకోవడానికి వచ్చావా? లేదు. పోనీ క్షమించమని అడగడానికి వచ్చావా? లేదు. మరి దేనికొచ్చావు? గెస్ చేయి చూద్దాం. గెస్ చేయాలా? ఆప్షన్స్ ఉన్నాయా? ఇవ్వనా ఆప్షన్స్? ఇవ్వు, ఆట మజాగా ఉంటుంది. ఆప్షన్ ఏ, నిన్ను తిట్టడానికి. ఆప్షన్ బి, నిన్ను కొట్టడానికి. సి, నిన్ను అవమానించడానికి. డి, నిన్ను చంపడానికి. అవునా? లాస్ట్ ఆప్షన్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ అది నీ వల్ల అయ్యే పని కాదులే. నేను దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను. నీలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, ఇంత తెలివైన వ్యక్తి కిందుండి ఏం చేస్తాడు? పైకొస్తే నాకేమైనా పనికొస్తాడేమో, పంపించు అన్నాడు. నేను కూడా సరే అన్నాను. అందుకే దేవుడికిచ్చిన మాట నెరవేర్చి నిన్ను పైకి పంపుదామని వచ్చాను. నన్ను పైకి? 100 జన్మలెత్తినా నేనిక్కడే నిలబడి 100 మందిని చంపగలను. అది నువ్వు నన్ను చంపడానికి వచ్చావా? పైకి పంపిస్తావా? నిచ్చెన తెచ్చుకోవాల్సింది కదా. పోనీ దీన్ని చూసి నమ్ముతావా? నా కూతురు నాకో విషయం చెప్పింది. తను చెప్పిందంటే అది జరిగి తీరుతుంది. నీకా విషయం బాగా తెలుసు కదా. నిన్నసలు బయటికి రప్పించిందే నా కూతురు. అదిచ్చిన ఐడియాతోనే కదా నువ్వీ గాలి స్వేచ్ఛగా పీల్చుకోగలుగుతున్నావు. అవును కదా? అంటే నీ బతుకు నా కూతురు పెట్టిన భిక్ష. ఇంకో విషయం ఏంటంటే, నా కూతురు ఇంకొక ప్రెడిక్షన్ చేసింది, నేనొక హత్య చేస్తాను అని. అది నిన్నే అని నాకు అర్థమైంది. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పు, భవానీ మాట నమ్ముతావా నమ్మవా? నేను నిన్ను చంపుతానా చంపనా? అందుకే నేను డిసైడ్ అయి వచ్చాను, నిన్ను చంపాలి అని. నా మనసులో రగిలే ప్రతీకార జ్వాల చల్లారుతుంది. నీలాంటి నీచుణ్ణి చంపితే సమాజానికి నేనొక మంచి చేసిందాన్నవుతాను. నేనొక హత్య చేస్తాననేది నా విధి. నిన్ను చంపుతానని నిర్ణయించుకుంది నా బుద్ధి.
మళ్ళీ జైలుకు వెళ్ళాలని ఆశగా ఉందా? పాపం, ఎవరినో చంపి జైలుకి వెళ్లే బదులు నీలాంటి రాక్షసుల్ని సంహరించి జైలుకెళ్లడంలో తృప్తి ఉంది కదా. నువ్వు ఈ భూమి మీద బతకూడదు, చావు. నో! ఏమైందమ్మా అలా అరిచారు? లక్ష్మమ్మ, నాకు ఒక పీడకలొచ్చింది. ఏంటమ్మా అది? ఆ కల్లో నేను రావణ్ణి షూట్ చేసి చంపేశాను. అది నిజంలాగే అనిపించింది, కానీ అది కలని ఇప్పుడే అర్థమైంది. నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ కలని నిజం చేయాలని. అయ్యో, అదేంటమ్మా? ఏమైతే అదైంది, తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను. అమ్మా, అలా ఆలోచించకండి. మిమ్మల్ని నమ్ముకుని వేల కుటుంబాలున్నాయమ్మా. ఆ భైరవీదేవి అలాంటి దుర్మార్గులకి శిక్ష వేసి తీరుతుంది. అప్పటి వరకు మీరు సహనంగా ఉండండమ్మా. అలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండమ్మా. అతను ఊరుకుంటాడా లక్ష్మమ్మ? అమ్మగారికి ఎంత కష్టం కలిగిస్తున్నాడు, ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నాడు. అమ్మగారెందుకు? నేనే వెళ్ళి వాణ్ణి చంపేస్తాను. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు. చాలే, ఊరుకో. నువ్వు ఆజ్ఞకి ఆజ్యం పోస్తున్నావు. ఇలాంటి మాటలు కాదు మాట్లాడాల్సింది. ఓదార్చేలాగా మాట్లాడాలి, శాంతపరిచేలా మాట్లాడాలి. అంతే తప్పితే రెచ్చగొట్టేలాగా మాట్లాడతావేంటి? అసలే అమ్మగారు టెన్షన్లో ఉన్నారు, దానికి ఇంకొకటి తోడయ్యేలా చేయకు. అమ్మగారికి ఎంత పరువు ప్రతిష్టలున్నాయి. ఇంట్లో పనిచేసే మనం ఒక తప్పు చేసినా అది అమ్మగారికే కదా కళంకం, అది అమ్మగారికే కదా చెడ్డ పేరు. ఆ ఫలితం వేల కుటుంబాల మీద పడుతుంది. ఏవైనా అనే ముందు వెనక ఆలోచించుకో. ఆవేశంతో ఓ ఎగేసుకుని అలా మాట్లాడకూడదు.